ఒక పల్లెటూరిలో సిత అనే అమ్మాయి ఉండేది. రోజూ ఆమె పొద్దున్నే కోటె, కొయ్య కోసం పొలంలోకి వెళ్లేది. అదే దారిలో రాజు అనే యువకుడు రోజూ తన తాతగారి పొలం కోసం నడిచి వెళ్లేవాడు. రాజు ఎప్పుడూ ఆమె వెనకాల నడుస్తూ వచ్చేవాడు, కాని దూరం నుంచే. ఆమె అడుగుల చప్పుళ్ళు, చేతిలోని కప్పిన చీర, బట్టల రొంపలు ఇవే అతడి ప్రేమ గీతాల్లా ఉండేవి. ఒకరోజు సితా చెట్టు వద్ద విరిసిన పువ్వును చూసి సంతోషంతో తీసుకొని తన జడలో ఉంచుకుంది. అప్పటినుండి రాజు ప్రతిరోజూ అదే చెట్టు వద్ద పువ్వు వదిలేవాడు. ఆమె మొదట ఆశ్చర్యపోయింది, తర్వాత అలవాటైపోయింది. ఆ పువ్వు లేకపోతే ఏదో వెలితి అనిపించేది. ఒకరోజు రాజు చెట్టు దగ్గర పువ్వును ఉంచుతూ నిలబడ్డాడు. సితా పక్కనే వచ్చింది. ఇద్దరూ కాస్త ఆశ్చర్యంతో, కొంచెం సిగ్గుతో నవ్వుకున్నారు. సితా, నువ్వేనా ఈ పువ్వుల వెనక ఉన్నవాడు? రాజు, నువ్వు వాటిని తీసుకెళ్తావో లేదో చూడడం కోసం ప్రతిరోజూ అదే దారి, అదే చెట్టు. సితా, పువ్వుతో సహా నీ ప్రేమని కూడా తీసుకెళ్తున్నాను. మొగ్గ నీతి, లవ్ మెసేజ్. ప్రేమ కొన్నిసార్లు మాటల్లో కాదు, పూల మధ్య మొదలవుతుంది. ఎవరో వేయగా, మరెవరో ఆడగా, ప్రేమ దారిలో సైలెంట్లీ చిమ్ముకుంటుంది. ఒక పట్టణంలో రోజూ ఉదయం అదే బస్సు స్టాప్కి వచ్చే ఇద్దరు ఉండేవారు. ఆమె పేరు సంధ్య, కాలేజీకి వెళ్లే విద్యార్థిని. ఆయన పేరు అర్జున్, అదే బస్సులో ఆఫీసుకి వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రతిరోజు వీళ్ళిద్దరూ బస్సు కోసం ఎదురుచూస్తూ, ఒక్కరిని ఒక్కరు చూడడమే కాని మాటలు మాత్రం ఎప్పుడూ మారలేదు. సంధ్య చెంపకి జుట్టు జారితే అర్జున్ గమనించేవాడు. అర్జున్ చెక్కిన టైం పాస్ డిజైన్ బుక్ సంధ్య చూడాలని చూస్తూ మళ్లీ చూపు మళ్లించేసేది. ఒకరోజు బస్సు ఆలస్యమైంది. స్టాప్కి తక్కువ మందే ఉన్నారు. మబ్బు కమ్మింది. అర్జున్ తన బ్యాగులోంచి ఓ చిన్న గొడుగు తీసి ఆమె వైపునుంచి నెమ్మదిగా చెప్పాడు, బస్సు ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ వర్షం మనిద్దరినీ తడవకుండా చూసేద్దాం. సంధ్య చిరునవ్వుతో ఓకే చెప్పింది. ఇద్దరూ గొడుగు క్రింద నిలబడ్డారు. మౌనం మాట్లాడింది. వెంటనే బస్సు వచ్చింది. లోపల కూర్చునే చోటు కాస్త దూరంగా. ఈసారి అర్జున్ అలా అడిగాడు, ఇంకా ఎన్ని రోజుల పాటు మౌనంగా చూస్తూ ఉండాలి? ఒక్కరోజు కలిసి కూర్చుందామా? సంధ్య కాసేపు చూసి నవ్వింది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ. నీతి, లవ్ మెసేజ్, ప్రేమ మొదలు మాటలతో కాకపోయినా ఓ చిన్న గొడుగుతో మొదలవొచ్చు. ప్రేమ నిశ్శబ్దంగా వస్తుంది, కాని మనసుని పూర్తిగా తడిపేస్తుంది. ఒక పల్లెటూరిలో అన్విత అనే అమ్మాయి ఉండేది. ఆమె రోజూ తాటి చెట్టు కింద కూర్చుని పాఠాలు చదువుకునేది. ఆ చెట్టు పక్కనే ఉన్న బావిలో నీళ్లు తేవడానికి వస్తూ ఉండేవాడు విరాట్ అనే యువకుడు. విరాట్కు అన్విత నచ్చేది, కాని ఎప్పుడూ ఏమీ మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ఆమె చదువుకునే ప్రతిరోజూ అతడు నెమ్మదిగా బావిలో నీళ్లు తీసేవాడు, కాని కనుపాపలు మాత్రం ఆమె వైపే ఉండేవి. ఒకరోజు గాలిలో అన్విత పుస్తకాలు తాటి చెట్టు మీదకే ఎగిరిపోయాయి. ఆమె చూసి దిగులుగా నిలబడింది. అదే సమయంలో విరాట్ చెట్టెక్కి ఆ పుస్తకాలను జాగ్రత్తగా తీసుకొని ఆమెకు ఇచ్చాడు. అన్విత ఆశ్చర్యంగా అడిగింది, ఇంత తెలివిగా ఉంటావు, ఇంతకాలంగా నన్ను ఎందుకు పలకలేదవ్? విరాట్ నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, నువ్వూ చదువుకుంటున్నావ్ అనుకొని నా మనసు నీ నీడలోనే ఉండిపోగా నిన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. ఆ రోజు మొదలైంది వారి మధ్య మాటల ప్రయాణం. తాటి చెట్టు కింద పుస్తకాల మధ్య ప్రేమ పుట్టింది. ఎరుపు రంగు హృదయం నీతి, లవ్ మెసేజ్, మౌనం ఎప్పుడూ దూరం కాదు. నిజమైన ప్రేమ ప్రశాంతంగా ఎదుగుతుంది. ఒక్కసారి మారు చూపిస్తే చాలు, కథ మొదలవుతుంది. ఒక ఊరిలో అక్క తమ్ముడు ఇద్దరూ జీవించేవారు. వారి పేర్లు అమృత అక్క, మరియు చిన్ని తమ్ముడు. వాళ్ల తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు. దాంతో ఇద్దరూ చిన్న వయసునే మత్స్యకారులై రోజూ చెరువుకు వెళ్లి చేపలు పట్టి అమ్మేవారు. అక్క అమృత చాలా బాధ్యతగా ఉండేది. తమ్ముడికి మంచి చదువు చెప్పాలని ఆశపడేది. కాని చిన్ని మాత్రం ఆటలతో, పక్షులను గమనించడంలో, చెరువులో తేలడంలో ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఒకరోజు వీరిద్దరూ అస్వల్గా చెరువు దగ్గరకు చేపలు పట్టేందుకు వెళ్లారు. చిన్ని ఆ రోజు చెరువులో నీరు చాలా తక్కువగా ఉందని గమనించాడు. అతడు అక్కకి ఇలా అన్నాడు, అక్కా, నేడు చేపలు పట్టకపోతే బాగుంటుందేమో. నీళ్లలో ఉన్న గూడుపక్షులు అండలు పెట్టాయి. మనం ఎర వేసేస్తే అవి దెబ్బతింటాయి. అక్క మొదట కాస్త అలిగింది.
కాని చిన్ని మాటల్లో సత్యం ఉందని తెలుసుకుంది. ఆ రోజు వాళ్లు చేపలు పట్టకుండా వెనుదిరిగారు. అదే రాత్రి గాలి బలంగా వీచి చెరువు ఒడ్డున ఉన్న కొంత భాగం కొట్టుకుపోయింది. దాంతో అక్కడ వేసుంటే ఎరలు, బల్లలు అన్నీ పోయేవి. అక్క ఆశ్చర్యపోయి చిన్ని వైపు చూస్తూ ముద్దుగా నవ్వింది. నీ సహజమైన జ్ఞానం నన్ను పెద్ద నష్టాన్ని తప్పించిందిరా చిన్ని. నీతి: కుడి చూపుడు వేలు చిన్నవారి మాటల్లోనూ చింతన ఉంటుంది. ప్రకృతిని గౌరవించే మనిషికి ప్రకృతి కూడా రక్షణనిస్తుంది. ఒక ఊరిలో చిన్నారి అన్విత తన బామ్మతో కలిసి ఉండేది. ఆమె బామ్మ వృద్ధురాలు. చేతులు కొంచెం వణుకుతాయి. అన్నం తినేటప్పుడు గింజలు పడుతుంటాయి. ఒకసారి అన్విత కాస్త చిరాకు చెందింది. బామ్మా, నీ చేతులు ఎందుకు అలా కదులుతాయి? నీవు బాగా తినలేవుగా? అప్పుడు బామ్మ ముసుముసుగా నవ్వింది. అన్నా, నీ చేతుల్లో కడుపు నింపే శక్తి ఉంది. కాని నా చేతుల్లో నీకు ప్రేమ నింపే శక్తి ఉంది. ఆ మాటలు విన్న అన్విత కన్నీళ్లతో బామ్మ చేతులు పట్టుకుంది. ఆ రోజు నుంచి అన్విత ప్రతిరోజూ బామ్మతో పాటు కూర్చొని ఆమెకి అన్నం తినిపించేది. నీతి: మోరల్: పెద్దలను అర్థం చేసుకోవాలి. వాళ్ల ప్రేమకు మూల్యం లేదు. మన సహనమే వాళ్లకు గౌరవం. ఒక ఊరిలో రేవతి అనే అమ్మాయి ఉండేది. ఆమె నిత్యం తెల్లటి చీరలో, కాలు కింద గజ్జెలు వేసుకుని స్కూల్కి టీచర్గా వెళ్లేది. ఆమె హాయిగా నడిచే సమయంలో వచ్చే గజ్జెల శబ్దం గ్రామంలో అందరికీ తెలిసినది. ఆ ఊరిలోనే ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతడు గజుల శబ్దం వినగానే కిటికీ వెంట నెమ్మదిగా చూసేవాడు. కాని ఏమీ చెప్పే ధైర్యం ఉండేది కాదు. ఏం చెప్పాలో తెలీదు. కాని రోజూ ఆమె కోసం ఎదురు చూసేవాడు. ఒక రోజు వర్షం బాగా పడింది. రేవతి స్కూల్ నుండి తిరిగి వస్తూ జారి పడింది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండగా ఆదిత్య మౌనంగా ఆపురుగా వచ్చి ఆమెను తడినవలతో ఒత్తగా పట్టుకొని లేపాడు. రేవతి, నీకు నా గజ్జెల శబ్దం వినిపించకపోతే ఏం చేస్తావు? ఆదిత్య నవ్వుతూ, అది నాకు కవితలా ఉంది. ప్రతిరోజూ అదే నా ఉదయం. ఆ మాట విని రేవతి కనురెప్పల మధ్య నవ్వింది. ఆ రోజు మొదలై ప్రతిరోజు ఇద్దరూ కలిసి నడక ప్రారంభించారు. ఇద్దరి మధ్య ఆ గజ్జెల శబ్దం ప్రేమకు గుర్తుగా మారింది. మెరుస్తున్న హృదయం నీతి, లవ్ మెసేజ్ ప్రేమ మాటల్లో కాకపోయినా గజ్జెల శబ్దంలో కూడా వ్యక్తమవుతుంది. ప్రేమ ఎప్పుడూ మౌనంగా మొదలవుతుంది, హృదయాలతో సాగుతుంది.